బాగానే ఉంది. బాగానే ఉంది. అన్ని పథకాలు అందుతున్నాయా మీకు? అన్ని పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఇప్పుడు ఏ పార్టీ వస్తుంది అంటారు? బీఆర్ఎస్ వస్తుందా మళ్ళా, లేకపోతే కాంగ్రెస్ వస్తుందా? సర్పంచ్ ఎలక్షన్స్ లలో సర్పంచ్ ఎలక్షన్లలో పార్టీలు పెట్టుకోరు కదా మేడం. పార్టీలు పెట్టుకోరు, వాళ్ళే వేరే గుర్తులు పెట్టుకొని వస్తారు. గుర్తులు వేరైనా పార్టీలు ఉంటాయి అంకుల్? పార్టీలు ఉన్నాయి. వాళ్ళు గిన్నెలు ఉన్నారా అని గుర్తుంటది కానీ దానికి పార్టీ అన్నట్టు ఉండదు. సర్పంచ్ ఎలక్షన్లకు, ఎంపీటీసీ ఎలక్షన్లకు ఉండవు. ఏది వచ్చినా ఇక వాళ్ళ కిస్మత్ అన్నట్టుగా వాళ్ళే వచ్చుడు. దానికి పార్టీ అనేది ఉండదు అన్నట్టు. రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉంది. కేసీఆర్ ది కంటే రేవంత్ రెడ్డిది ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి ఇస్తుండే కదా, షాదీ ముబారక్ అవి అవన్నీ ఇస్తున్నాడు. మరి ఇప్పుడు ఈయన ఇస్తలేడు అంటారు కదా? ఇస్తున్నాడు, పడుతున్నాయా? తులం బంగారం అన్నట్టు మళ్ళీ ఏమయ్యా? తులం బంగారం లేదు ఒకటి. కళ్యాణ లక్ష్మి వస్తుంది అంటుండ్రు, మళ్ళీ చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు వస్తున్నాయి అంటున్నారు. అన్ని వస్తున్నాయి అంటున్నారు. ఒకటి 2 లక్షలు రుణమాఫీ హైలైట్ చేసింది.